అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి, కొందరికి చెడు ఫలితాలు ఉంటాయి. మరి మే నెలలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకి తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, నార్మల్గా ఇప్పుడు గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, మరి మే నెలలో ఏ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? గ్రహస్థితులు ప్రతిరోజు మారిపోయేది చంద్రుడు. 2 రోజులకి 2.5 రోజుకి మారిపోతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దేశితమైన సమయం ఉన్నది. గురువుగారు వచ్చేసి సంవత్సరానికి మారుతారు, శనిగారు 2.5 సంవత్సరాలకు మారుతారు, రాహుకేతువులు 1.5 సంవత్సరానికి మారుతారు, అలాగే బుధుడు నెలకి మారుతారు, శుక్రాచార్యుల వారు నెలకి మారుతారు, కుజుడు వచ్చేసి నెల 15 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి నెల నుంచి నెల 15 రోజుల మధ్యలో, అంటే పూర్తిగా అంత టైం కాకపోయినా 40-45 రోజుల మధ్యలో అని చెప్పుకోవాలి, ఆయన మారిపోతారు. ఇక రవి కూడా మనకి నెల రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటారు. గ్రహస్థితులు సాధారణంగా ఇలా మారిపోతూ ఉండగా మే 1వ తారీఖు నుంచే మనం చెప్పుకుంటున్నాం కదా. మేషరాశిలో రవి బుధులు, రవి గారు ఉచ్చలో ఉన్నారు. ఇక వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, శుక్రుడు స్వస్థానం. మిథున రాశిలో గురువు గారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక మీనరాశి వచ్చేటప్పటికి కుజుడు శని ఉన్నారు, చంద్రుడు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. అంటే మే నెలకి మనము తీసుకున్నామంటే ఆ నెలకి సంబంధించి 1వ తారీఖు నాడు ఏ గ్రహ స్థితులు ఉన్నాయి అనేది చూసుకుని ఆ నెలంతా ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. అలాగే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున అక్కడ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అమావాస్య వచ్చే రోజు వరకు అది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. 2 పద్ధతులు నడుస్తూ ఉంటాయండి. సాధారణంగా మనము మాసం యొక్క ఫలితం అన్నప్పుడు ఏ నెలకు ఆ నెల తీసుకొని చెప్పుకోవడం పరిపాటిగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి మే 1న ఉన్నటువంటి గ్రహస్థితులను మనం తీసుకున్నాము. అలాగే మే అంతానికి కూడా గ్రహస్థితి తెలియచెప్పుకొని అప్పుడు ఆ ఫలితాలని మనము తెలియచెప్పుకోవాలన్నమాట. ఓకే. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తున్నారు మే నెలాఖరు వచ్చేటప్పటికి. అలాగే రవి గారేమో వృషభ రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక కుజుడు మేషరాశిలో ఉన్నారు, శని గారు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి మనకి ఆయన మళ్ళీ తిరిగి నెల రోజులకి అనేటప్పటికల్లా వృశ్చిక రాశిలోకి వచ్చిన్నారు. పెద్దగా మార్పు లేదు, చంద్రుడి మార్పు ఒక్క రాశి మారినట్టుగా ఉంటుంది నెలకి మళ్ళీ. అలాగే రాహు గారు కుంభరాశిలో ఉన్నారు, శని గారు ఒక్కరే మీనరాశిలో ఉన్నారు. ఈ నెల మొత్తం గ్రహస్థితులు నెల ప్రారంభంలో ఈ విధంగా ఉండగా మాసాంతంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉన్నాయి. అమ్మ, మరి ఇప్పుడు మే మాసంలో ఏ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి? మే నెల మేషరాశి వారికి పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వాళ్ళకి లాభస్థానం చాలా బాగుంది రాహు గారి యొక్క సంచారంతో. అలాగే ద్వితీయ స్థానం కూడా చాలా చాలా బాగుంది. ఈ నెల ప్రారంభంలోనే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాకపోతే వారికి ఈ ఏలినాటి శని జరుగుతుంది, శని గారి బలము లేదు, శని కుజుల కలయిక వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అది వ్యయ స్థానంలోనే జరుగుతుంది, అది కొంచెం ఇబ్బంది పెడుతోంది. ఈ ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, చాలా మంచి మార్పులు ఉంటాయి. ఈ 2 గ్రహాల యొక్క స్థాన విశేషం వల్ల, ఆ సంచారం వల్ల అనుకోని విధంగా లాభాలు ఉండడము, మాట తీరు బాగుండడము, ఇంట్లో శుభకార్యాలు చక్కగా జరుగుతూ ఉండడము, అలాగే 7వ స్థానంలో చంద్రుని యొక్క గమనం కూడా చాలా బాగుండడంతో అనేక విధాల శుభకార్యాల నిర్వహణ ఉండడము, శుభకార్యాల గురించి ఎవరికైనా వీళ్ళు వెళ్ళి కొంచెం సహాయం చేయడము, అంటే కొంచెం బలానా వాళ్ళని మీరు పెళ్లి చేసుకోండి బాగుంటుంది అని చెప్పడము, అలా అన్నమాట.
ఇద్దరు 2 గ్రూప్స్ ఉంటాయి కదా, ఏదైనా పెళ్ళిళ్ళు అలాంటి అవును. వాటన్నిటికీ. అలాంటి వాళ్ళని సంయమనం చేసి ఎటువంటి మాట తేడాలు రాకుండా వాళ్ళందరినీ సమన్వయపరచడము, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చేయగలుగుతారు. ఓకే. మృష్టాన్న భోజనాలు చేస్తుంటారు, వినోద కాలక్షేపాలు బాగుంటాయి. ఉమ్. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. జాగ్రత్తలు తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే. ఈ రాశి వారికి. ఎందుకంటే గురుగారి బలం లేదు, కేతు బలం లేదు, ఉమ్. శనిగారి బలం లేదు, పైగా రాశిలోనే ఉచ్చరవి ఉన్నారు. అది కొంచెం సంతాన రీత్యా సంతృప్తి ఇచ్చినప్పటికీ కూడా ఆరోగ్య రీత్యా అంత బాగుండదు. ఓకే. అలాగే శని కుజుల యొక్క కలయిక కూడా వ్యయస్థానంలో జరుగుతోంది కాబట్టి ఈ వ్యయస్థాన శని గారు ఎక్కువగా స్థాన చలనాన్ని ఇచ్చేస్తారు. ఓకే. వ్యయ ప్రయాసలకి ఓర్చి వీళ్ళు ధనము ఖర్చు పెట్టాలి, శారీరక శ్రమ పడుతూ ఉండాలి. ఉమ్. అలాగే ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి తరచుగా వెళ్ళి వస్తూ ఉండడం, ఆ ప్రదేశాలకి వెళ్ళి వస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా చాలా శారీరకపరమైన శ్రమకి లోను చేయడము, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఏదైనా అపనిందలు పడుతూ ఉంటే వీళ్ళ మీద చాలా జాగ్రత్తగా వీళ్ళు డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటివన్నీ ఏదో నన్ను ఒక మాట అనేసారు కదా అని చెప్పి వీళ్ళు కూడా వాళ్ళ మీద రివర్స్ అవ్వడమో, ఏదన్నా మాటలు అలా చెప్పడమో చేసినట్టయితే చాలా ఇబ్బందుల పాలవుతారు. ఉమ్. ఎందుకంటే 2 గ్రహాల బలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే. ఇటు శనిగారి బలం లేదు, అటు గురుగారి బలం లేదు. ఓకే. 2 పెద్ద గ్రహాల బలం లేనప్పుడు ఎక్కువగా అపవాదులు అపనిందలు మొయ్యవలసి వస్తుంది. ఉమ్. వాటికి ఏదైనా జవాబు చెప్పాలన్నా కూడా కష్టమే అవుతుంది. అవును. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, కోర్టు విషయాల్లో కానీ, ఉమ్. విద్యకి సంబంధించిన విషయాల్లో కానీ, స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో కానీ, మీరు ఏ విషయమైనా తీసుకోండి, ఓకే. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఓకే. ఇలాంటి పరిస్థితులు. మరి ధనము విషయంలో కొంచెం లాభకరంగా ఎక్కడెక్కడి నుంచి అన్నా ధనము రావాలంటే రావడము, కాస్త మాట పలుకుబడి ఉమ్. వీరు ఉపయోగించుకొని ఏదైనా పనులు చేయించుకోవడం, అలాంటి వాటి విషయాలలో బాగుంటుంది. అమ్మ, మరి ఇప్పుడు ఉద్యోగ రంగంలో కానీ, ఆరోగ్యపరంగా కానీ, డబ్బు విషయంలో కానీ ఆ, ఎక్కువ ప్రభావం చూపేది ఏ నెలలో? మే నెలలోనే. మే ఓకే. నెలలోనే కదా మనం ఈ గ్రహాల స్థితులన్నీ చెప్పుకుంటున్నాము. ఉమ్. ఫలానా నెల బాగుంటుంది అని చెప్పడానికి ఉండదు. ఓకే. ఫలానా గ్రహం బాగుంది అంటే ఫలానా స్థానానికి సంబంధించి ఆ రాశిలో మంచి సంచారం జరుగుతోంది గ్రహం అనుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే. ఈ ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, ఇంకొక పక్క గురు బలము లేదు. ఉమ్. అలాంటప్పుడు చాలా మంచి జరగడానికి అవకాశాలు లేవు. ఓకే. కాబట్టి జాగ్రత్త. అమ్మ, ఇప్పుడు మే నెల వచ్చేసింది కదా, ఫస్ట్ మనం మేషరాశి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆ మేషరాశి వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, సంయమనం పాటించాలి, ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాలి, ఔషధ సేవ ఉంటుంది. ఉద్యోగ విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యయ ప్రయాసలకి ఓర్వాలి. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. ఈ వీరికి ఈ నెల మొత్తం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఉద్యోగం విషయంలో అయినా, ఆరోగ్యం విషయంలో అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సంయమనం పాటించాలి. ఓకే. అలాగే ఔషధ సేవ అవసరం పడుతోంది. వీరు దీనితో పాటు ఈ భగవన్నామస్మరణ అనేటటువంటి ఔషధాన్ని కూడా తీసుకోవాలి. ఓకే. ఏ పక్క నుంచి చూసినా గ్రహస్థితులు అంత బాగా లేవు. మరి అలా ఉన్నప్పుడు దైవ ధ్యానం కూడా చాలా అవసరం. అది మానసిక ప్రశాంతతని చాలా ఎక్కువగా ఇస్తుంది. ఓకే. కాబట్టి దైవ ధ్యానం చేసుకుంటూ చక్కగా ఔషధ సేవ చేసుకున్నట్లయితే, వీలైనంత వరకు సంయమనంతో ఉన్నట్టయితే ఈ నెలంతా ప్రశాంతంగా గడిచిపోతుంది వారికి. అమ్మ, ఇప్పుడు ఈ రాశి వాళ్ళు కుటుంబ కలహాలు తగ్గాలన్నా, లేకపోతే ఆరోగ్య సమస్యలు తగ్గాలన్నా ఏమైనా పరిహారాలు ఉంటాయా చేయడానికి? తప్పనిసరిగా చేసుకోవాలండి. ఓకే. ఒకటి, జన్మ జాతకంలోని ఇప్పుడు జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు చాలా బాగున్నట్టయితే వీళ్ళు కొన్ని స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, అంటే నవగ్రహాలకి స్తోత్రాలు చేసుకోవడము, అలాగే ఈ ఇష్టదేవత ఆరాధన చేయడము, శివారాధన చేయడము, ఇలాంటివన్నీ చాలా మేలు చేస్తాయి. జన్మజాతకం కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు బాలేకపోయినట్టయితే ఖచ్చితంగా నవగ్రహాలకు ఒక్కసారి హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది.
మరి ఈ రాశి వాళ్ళకి మే నెలలో డబ్బు పరంగా చూస్తే ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? డబ్బు వస్తుంది, దానికి తగిన ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఎందుకంటే వీరికి లాభస్థానం బాగుంది, ద్వితీయ స్థానం బాగుంది. ఇటు శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇటు రాహు బాగున్నారు. కానీ వీటికన్నా మించిన ఖర్చులు ఉండడానికి వ్యయస్థానంలోనే శని కుజుల కలయిక ఉంది. కోర్టు కేసులు ఉండడానికి అవకాశం ఉంది, పెద్ద మనుషుల పంచాయతీలు ఉండడానికి అవకాశం ఉంది, అలాగే అనారోగ్యం ఉండడానికి అవకాశం ఉంది, స్థాన చలనానికి అవకాశం ఉంది, అనవసరంగా ధనము ఖర్చు అవ్వడానికి కూడా అవకాశం ఉంది. 5 రూపాయలు అయ్యే చోట 10 రూపాయలు ఖర్చు అవ్వచ్చు, 5 రూపాయలు వచ్చే చోట 3 రూపాయలే రావచ్చు. ఇలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అమ్మ, మరి ఇప్పుడు మేషరాశి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఓకే. మే నెల అంతా కూడా అద్భుతంగానే ఉంది వారికి. మే నెలలో శుక్రాచార్యుల వారు రాశిలోనే ఉన్నారు, స్వస్థానం అది. అలాగే ద్వితీయ స్థానంలో గురుగారు ఉన్నారు, తృతీయ స్థానంలో వెళ్ళబోతున్నారు ఆయన. ఎప్పుడు? ఈ నెల ఆఖరికి వెళ్తారు, అంటే ఇంచుమించుగా జూన్ 1వ తారీఖుకి వెళ్తారు. మనం మే 31 వరకు మాట్లాడుకుంటున్నాం. అప్పటి వరకు గురుబలం చాలా బాగుంది. ఇటు లాభస్థానంలో శని గారు ఉన్నారు, కుజుడు ఉన్నారు మాస ప్రారంభంలోనే. ఇంతవరకు చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలని. ఇంకా చంద్రుని యొక్క గమనం కూడా షష్టంలో ఉంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీళ్ళకి, వీళ్ళ జీవితాశయం నెరవేరిపోతుంది. మాస అంతంలో మారేటటువంటి గ్రహస్థితి, బుధుడు ద్వితీయంలోకి వస్తున్నారు, శుక్రాచార్యుల వారు ద్వితీయంలోకి వస్తున్నారు, గురువు గారు కూడా కొన్నాళ్ళు ద్వితీయంలో ఉంటున్నారు, అంటే వీళ్ళతో కలిసి ఉంటున్నారు. లాభస్థానంలో శని గారు ఉన్నారు. అంటే ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే అది అసలు మాటలైన విషయం కదా. 5 గ్రహాలు బాగున్నాయి, బుధుడు బాగున్నారు, గురువు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, అలాగే శుక్రాచార్యుల వారు బాగున్నారు, శని గారు బాగున్నారు. 5 గ్రహాలు బాగున్నాయి అంటే అసలు అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీరికి. అంటే మే 1 నుంచి 31 వరకు సేమ్ ఫలితాలు ఉంటాయి? సేమ్ ఫలితాలు కాదు, మారుతూ ఉంటాయా? మారినప్పటికీ కూడా ఆ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అంటే గ్రహము మాసాంతంలో మంచి ఫలితాన్ని ఇస్తోంది. శుక్రాచార్యుల వారు రాశిలో ఉన్నారు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మళ్ళీ అంతానికి వెళ్ళిపోతూ ఉండేటప్పటికి ద్వితీయంలోకి వెళ్ళారు, బుధుడు కూడా ద్వితీయంలోకి వెళ్ళారు. అంటే ఈ 2 గ్రహాలు కూడా మాస ప్రారంభంలోనూ బాగున్నాయి, మాసాంతంలోనూ బాగున్నాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు రాశిలో ఉన్నప్పుడు ఫేస్ వాల్యూని పెంచుతారండి, ముఖకాంతి అంటాం దాన్ని. ముఖకాంతి పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడినా కూడా కాదు అనలేని పరిస్థితి ఉంటుంది ఎదుటి వాళ్ళకి, అలాంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఒక 10 మందిలో ఒక పెద్ద మనిషిగా ప్రవర్తిస్తారు, మాట తీరు చాలా చాలా బాగుంటుంది. ఏది అనుకున్నా సంకల్ప బలం బ్రహ్మాండంగా ఉంటుంది, సంకల్ప బలం చక్కగా నెరవేరిపోతుంది, అదొకటి. తర్వాత కుటుంబం బాగుంటుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది కూడా. అంటే కుటుంబంలోకి కొత్త కుటుంబ సభ్యులు వస్తారు, అది పిల్లలు పుట్టడమైనా అవ్వచ్చు, లేదా పెళ్ళిళ్ళు అయ్యి కోడళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఎవరో ఒకళ్ళు రావడం, అలాగైనా అవ్వచ్చు. అలాగా కుటుంబ సభ్యులు పెరగడం అన్నమాట, అది కుటుంబం ఎక్స్పాండ్ అయినట్టు. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అంతేకాదు ఇక్కడ మాస ప్రారంభంలో శని కుజులు ఉన్నారేమో, మీరు ఏది అనుకుంటే అది ధనము ఖర్చు అయ్యే చోట ఎక్కువ ఖర్చు అవ్వకపోవడం, తర్వాత రావాల్సిన డబ్బుల కన్నా ఎక్కువ రావడం, ఇలాంటివన్నీ కూడా శనిగారు ఇచ్చేస్తారు. మామూలు విషయం కాదు అది. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అనమాట. లాభంలో శనిగారు ఉన్నారంటే అది అసలు ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లా, పూర్తిగా చాలా బాగుంటుంది అని అర్థం. అలాగే విజయ అవకాశాలు కూడా, ఏ పని చేపట్టినా చాలా అద్భుతమైన విజయాన్ని చూస్తారు వీళ్ళు. ఇన్ని గ్రహాలు 5 గ్రహాలు బాగున్నాయంటే మాటలైన విషయం కాదు. కాబట్టి ఏ పని పట్టుకున్నా అది విజయానికి దారితీస్తుంది. ఇటు ఒక పక్క ధనం వస్తోంది, ఇటు పక్క విజయావకాశాలు వస్తున్నాయి, ఇటు పక్క ఏ పని ప్రారంభించినా కూడా అది సక్సెస్ఫుల్ గా ముందరికి వెళ్ళిపోతోంది. కుటుంబం బాగుంది, ఆదాయం బాగుంది, మాట బాగుంది, గౌరవ ప్రతిష్టలు బాగున్నాయి, ఇన్ని రకాలుగా బాగున్నాయి. కాబట్టి చాలా బాగున్నట్టు లెక్క. ఈ రాశి వాళ్ళు ఇలాగే మంచి ఫలితాలు కొనసాగించాలంటే ఏమైనా పూజలు లాంటివి చేయాలంటారా? చేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఇంటి ఇలవేల్పుని పూజ చేయాలి. అలా చేసినందువల్ల చాలా వరకు
మన ఇంటికి రక్షకుడు అనమాట. మన ఇంటి ఇలవేల్పు అంటే ఇంటికి తరతరాలుగా మనము ఒక దేవతనో దేవుణ్ణో నమ్మి కొలుచుకుంటూ వస్తున్నాం. అవును అంటే మన బాధ్యతలన్నీ ఇంకా ఆయనవే. అవును కాబట్టి ఆ నమ్మకం మనం పెట్టుకోవాలి. నమ్మకం పెట్టుకోవడమే కాదు, ఆ భక్తిని కూడా భగవంతుని పాదాల ముందర ప్రదర్శించాలి. ఓకే అలా చేసినట్టయితే భగవంతుడి కరుణా కటాక్ష వీక్షణాలు ఆ కుటుంబం మీద ఉంటాయి. ఒక్క ఓకే వ్యక్తి మీద కాదు, ఉమ్, ఆ కుటుంబం మొత్తం మీద ఉండి చక్కగా వాళ్ళు రక్షింపబడుతూ ఉంటారు. ఏ చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా. ఎందుకంటే మరి చతుర్థ స్థానంలో కేతు ఉన్నారు, ఓకే ఇటు దశమ స్థానంలో రాహు ఉన్నారు. ఉంటాయి ఉమ్, చిన్న ఇబ్బందులు, ఉద్యోగం పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ఈ స్థిర చిరాస్తుల గురించి ఇంకా ఇంకా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఓకే ఇలాంటివన్నీ అన్నదమ్ములతో సహకారం ఉండకపోవచ్చు, కోర్టు విషయాలు ఏమన్నా ఇబ్బంది పెట్టచ్చు, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. కాబట్టి భగవంతుడిని నమ్మి భగవంతుడికి ఆరాధన చేసుకుంటూ, పైగా ఈ వృషభ రాశికి అధిపతి శుక్రాచార్యుల వారు, ఓకే వారికి అధిపతి అమ్మవారు. ఉమ్, చక్కగా అమ్మవారి పూజ చేసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితులలోనూ ఆవిడే ఎవరికి కూడా నిరాశ కలగనివ్వదు. ఓకే అద్భుతమైన విజయాలు ఉంటాయి. ఓకే అమ్మ వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. అండ్ ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు మే నెల మొత్తం? మే నెలంతా చాలా చాలా బాగుంటుందని చెప్పాలి. ఓకే ఎందువల్ల అంటే వీరికి రాశిలోనే గురుగారు ఉంటున్నారు, ఉమ్, తృతీయంలో కేతు ఉన్నారు. ఉమ్, ఇవి చాలా అద్భుతమైన ఫలితాల కింద లెక్క. ఉమ్, ఎందుకంటే రెండు పెద్ద గ్రహాల అనుకూలత. ఓకే అలాగే ఏకాదశంలో రవి బుధులు ఉన్నారు, అంటే బుధాదిత్య యోగం పడింది ఏకాదశ స్థానంలో. ఉమ్, వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఉమ్, నెల అంతా అయిపోయి మాసాంతం వచ్చేటప్పటికి ఉమ్, శుక్రాచార్యుల వారు రాశిలోకి వచ్చేసారు. అంటే గురు శుక్ర కలయిక జరుగుతుంది. బుధుడు కూడా వస్తున్నారు మాసాంతంలోకి. ఉమ్, అక్కడ ఆ, బుధుడు స్వస్థానాధిపతి అనమాట. ఓకే కాబట్టి ఇంతో అంతో తన సొంత స్థానంలో మంచి చేస్తారు ఆయన. ఉమ్, నిజానికి 1వ రాశిలో అంతగా మేలు చేయరు, ఓకే కానీ ఇక్కడ శుక్ర గురులతో కలవడం వల్ల, రెండు శుభగ్రహాలతో స్వస్థానంలో ఉన్న బుధుడు కలవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. బుద్ధి చాతుర్యం చాలా బాగుంటుంది. ఓకే ఎవరైనా వీళ్ళని మోసం చేయాలి అనుకుని ఏమైనా ఎత్తులు పై ఎత్తులు వేస్తే ఒక్క చిటికలో వాటిని ధ్వంసం చేయగలరు. ఆ ఎత్తుకి పై ఎత్తేసి అవతల వాళ్ళని చిత్తు చేయగలరు. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉమ్, బాగా పెరుగుతాయి, ఉమ్, మర్యాద విపరీతంగా పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, ఓకే మాట పెరుగుతుంది, సంతానం చాలా బాగుంటారు. ఉమ్, అలాగే ఎవరికన్నా ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నట్టయితే వాళ్ళకి మగపిల్లవాడు పుట్టేటటువంటి పుత్ర ఓకే. సంతానం ఓకే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత తండ్రి గారి వైపు నుంచి బాగుంటుంది, చాలా అనుకూలత ఉంటుంది. ఉమ్, విద్య చాలా బాగుంటుంది. ఏదైనా విద్యార్థులకి మనం ఈ చదువు కాదు ఈ చదువు చదువుకోవాలి అనుకుని ఏమైనా ప్రయత్నాలు చేసుకుంటే వాళ్ళకి ఆ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. ఓకే విదేశీయానాలు వెళ్ళాలనుకుంటే విదేశీయానాలు వెళ్తారు. ఏదైనా ఆ, వివాహాది శుభకార్యాలు ఉమ్, ఇంట్లో కుదురుతాయి, చక్కగా ఇంట శుభకార్యాలు జరుగుతాయి. ఆ వ్యక్తులకే వివాహాది శుభకార్యాలన్నా కూడా కుదిరేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, లాభాల బాటలో ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే చాలా బాగుంది. అమ్మ మరి కోర్టు కేసులు ఉన్న వాళ్ళు లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా పరిహార పూజలు చేయాలి అని చెప్తారా? తప్పకుండానండి. శని కుజ ఉమ్, ఈ రెండు గ్రహాలకి చేసుకున్నట్టయితే ఏ రాశి వారైనా, ఒక్క మిథున రాశినే కాదు, ఉమ్, ఏ రాశి వారైనా కుజ శని గ్రహాలకి హోమం చేయించుకోవడం కానీ జపం చేయించుకోవడం కానీ చేసినట్టయితే ఈ కోర్టు కేసులకి సంబంధించిన లావాదేవీలు వాటికి సంబంధించిన వాటిని ఒక్కో కొలిక్కి వస్తాయి. అంటే ఖచ్చితంగా గెలుస్తారు వాళ్ళని చెప్పడానికి రాదు. ఓకే. ఎందుకంటే ఎవరి వైపు గెలుపు ఉంది, ఎవరి వైపు న్యాయం ఉంది అనేది న్యాయ నిర్ణేతలు కదా నిర్ణయం చేసేది. ఉమ్, చాలా వరకు కొలిక్కి వచ్చేస్తాయి అవి. ఓకే అట్లా భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, ఏదైనా కానీ వాహనాల రాకపోకల విషయాలలో, వాహనాల మీద రాకపోకలు, ఇలాంటివన్నిటి విషయంలోనూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఓకే ఉండాలి.
అమ్మ మరి మిథున రాశి వాళ్ళకి ఏవైనా ఏ దేవుడినైనా ఆరాధించడము, పూజలు చేయడము లాంటివి చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని? చాలా చక్కగా వస్తాయండి. ఓకే. వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓకే. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలకి శాంతి చేసుకోవడం ఒకటి, అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవడం, యోగా చేయడం, గురువుని ధ్యానించడం, గురు సేవ చేస్తున్నాము అని భావిస్తూ గురువులకి సేవ చేయాలి. ఓకే. గురువులకి వాళ్ళు సద్గురువులు ఉన్నట్టయితే వాళ్ళకి సద్గురువులకి చేయాలి, లేదా ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయాలి, ఓకే. పెద్దలకి సేవ చేయాలి. ఇలా చేసినట్టయితే ఇంకా ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మ మరి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మే నెలంతా? చాలా బాగుంది. ఓకే. కర్కాటక రాశి వారికి తిరుగులేని విధంగా తయారవుతున్నారు వాళ్ళు. ఓకే. దశమ స్థానంలోనే రవి గారు ఉన్నారు, ఉచ్చ రవి. ఏకాదశంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఈ వార ప్రారంభంలోనే మనకి బుధుడు కూడా వచ్చి చేరారు రవి గారితో. బుధ ఆదిత్య యోగము ఈ ఉద్యోగ స్థానంలో వస్తుంది వాళ్ళకి. ఓకే. అంటే పూర్వం కన్నా ఇప్పుడు చాలా ఒక స్టెప్ పెరుగుతారనమాట. ఉద్యోగ జీవితంలో వాళ్ళకి ఒక మంచి మంచి ఇంక్రిమెంట్లు పడడము, ఒక ఉన్నతమైనటువంటి స్థితి కల్పించడము, అంటే ఇంకా బాగా పైకి వస్తారనమాట. ప్రమోషన్స్ బాగా వస్తాయి, జీతాలు పెరుగుతాయి, గుర్తింపు లభిస్తుంది, అలాగే టాలెంట్స్ కూడా పెరుగుతాయి, అదనపు బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగంలో. ఉద్యోగ జీవితం పరంగా పూర్తిగా సంతృప్తిగా ఉంటారు వాళ్ళు, అంత బాగుంటుంది. అలాగే ఊహించని విధంగా ధనము పెరుగుతుంది, విలువైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు, దైవ కార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు, దైవ కార్యాలకు సంబంధించి సమయాన్ని వెచ్చిస్తారు, అలాగే ధనాన్ని వెచ్చిస్తారు. అలాంటి పరిస్థితి ఉంది. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇంకా మాతృవర్గ రీత్యా కూడా బాగుంది వీరికి. అమ్మ మరి ఈ రాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు వహించాలంటారు? ఎప్పటికీ తీసుకోవాలండి. ఈ శని కుజుల కలయిక మీనరాశిలో జరుగుతున్నన్నాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఇంచుమించుగా నెలాఖరు వస్తుంది అనగా ఒక 20-25 తారీఖులు, మే 20-25 తారీఖుల వరకు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు ప్రతి రాశి వారు తీసుకోవాలి. ఎందుకంటే శని కుజుల కలయిక ప్రయాణాలని సూచిస్తూ ప్రమాదాలను ఇస్తుంది. కాబట్టి ఈ ప్రమాదాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ జన్మజాతకంలో కూడా వాళ్ళకి ప్రమాద హెచ్చరిక ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రమాదాలు జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు, కనీసం కాలు జారైనా కింద పడతారు, అదైనా తెలుస్తుందన్నమాట. అలా సూక్ష్మంగా జరగాలి. ఏదన్నా ప్రమాదం జరిగినా అని అనుకోవాలి. ఈ శని కుజులకి స్తోత్రపారాయణాలు బాగా చేసుకోవడం, ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవడం, అతివేగం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. అలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవడం, వసతులు చూసుకొని వెళ్ళడం. లేకపోతే ప్రయాణాలలో కూడా చాలా ఇబ్బంది పడతారు. మనం ఈ బస్సు దిగంగానే ఆ బస్సు ఎక్కాలి, వెళ్ళిపోదాం పర్వాలేదులే అనుకుంటారు, బస్సు ఉండదు. లేకపోతే వీళ్ళు వెళ్తున్న బస్సే ఏదో చెడిపోయి మధ్యలో ఆగిపోతుంది, ఇంకో వేరే ట్రాన్స్పోర్టేషన్ రాదు, ఎప్పటికో వస్తుంది 4 గంటల తర్వాత. ఏదో పిల్లల్ని ఇంట్లో సంతానాన్ని అందరినీ తీసుకొని వెళ్తున్నారు, ఏమైతుంది పరిస్థితి? ఇబ్బందులు పడతారు. అట్లా అంటే ఉదాహరణకి చెప్తున్నా నేను. అలాంటి ఇబ్బందులకి గురి అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి, అలాగే భూమి తగదాలు, ఆస్తి తగదాలు, ఇలాంటి వాటిని కూడా నమ్మడానికి లేదు. అవి కూడా ఇబ్బంది పెట్టే గ్రహస్థితే ఈ నెలంతా. ఈ నెలాఖరులో కుజుడు మారి స్వస్థానంలోకి వస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. మళ్ళీ కుజుడు మేషరాశికి అధిపతి, మేషరాశిలోకే వస్తున్నారు కాబట్టి కొంచెం పర్వాలేదు అనమాట. మరి వీళ్ళు ఏమైనా పరిహారాలు చేయాలంటారా? శని కుజ చేసుకోవాల్సిందేనండి. తర్వాత కేతువుకి రాహువుకి కూడా చేసుకోవాలి. రాహుకేతువులు ఇక్కడ ద్వితీయంలోనూ అక్కడ అష్టమంలోనూ ఉన్నారు. కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులే ఉంటాయి. కాబట్టి రాహుకేతువులకి శని కుజులకి స్తోత్రపారాయణాలు చదువుకుంటూ వాటికి సంబంధించిన జపాలు చేసుకున్నట్టయితే చాలా వరకు మానసిక ప్రశాంతత ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం ఆ గ్రహం ఇస్తుంది, అదే ముఖ్యంగా చెప్పుకునేది. ఒక గ్రహాన్ని ఇంకో గ్రహం డామినేట్ చేసేస్తుందని చెప్పడానికి రాదు. ఇప్పుడు 9 గ్రహాల గురించి మనం ఎక్కువగా వర్ణించుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకుంటూ ఉంటాం. 5 గ్రహాలు బాగున్నాయి అనుకోండి, మిగతా 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు కూడా ఇస్తాయి. కానీ ఈ 5 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా చాలా బాగున్నాయి అనుకోండి,
మనం ఈ 4 గ్రహాలు ఇచ్చే ఇబ్బందికరమైన ఫలితాలని మర్చిపోతాం. అవును, ఒక పెళ్లి కుదిరింది అనుకోండి, ఏదైనా ఒక చిన్న కాలు జారి పడ్డ విషయాన్ని మనము మర్చిపోతాం. అది చిన్నదే కదా, ఇక్కడ ఇంత పెద్ద విషయం ఉన్నప్పుడు ఇంకా దాన్ని బట్టి కూర్చుంటే ఎలాగోలాగా మర్చిపోయి ఇతలకి రావాలి, ఈ విషయంలోకి రావాలి అని చెప్పుకుంటాం మనం. అలాగా అవును, గ్రహాల విషయంలో కూడా అంతే. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది. కాకపోతే ఎక్కువ శుభకరం అయిన సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ దుష్పరిణామాలని మనము కొంచెం త్వరగా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అవి ఎక్కువగా మనని బాధించకుండా ఉండడం కోసం పరిహారాలు చేసుకోవాలి. అమ్మ, మరి ఈ రాశి వాళ్ళకి మే నెల మొత్తం కుటుంబ సపోర్ట్ ఎలా ఉంటుంది? కుటుంబంలో కొంచెం ఐకమత్యం తక్కువగా కనిపిస్తోందండి. అయితే గురుబలం బాగుంది కాబట్టి వీరి యొక్క అదృష్టం అంతా అక్కడ ఉన్నది అని చెప్పి మనము తెలియచెప్పుకుంటున్నాము. కాబట్టి ఇంకా దేవుడి మీద భారం వేసి జాగ్రత్తగా ఉంటూ ఉండడమే. అంత ఎక్కువగా ఏమి గొడవలు అవ్వవు, అంత ఎక్కువగా క్రమశిక్షణ రాహిత్యంగా మటుకు ఉండదు. చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సర్దుకుంటూ సరిపెట్టుకుంటూ వెళ్ళడమే. ఓకే అమ్మ, మరి సింహరాశి వాళ్ళకి మే నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సింహరాశి వారికి రాశిలోనే కేతు ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన గ్రహస్థితి. అష్టమ శని దోషం వెన్నాడుతోంది. అష్టమ స్థానంలోనే కుజుని యొక్క సంచారం కూడా ఉండి అది కూడా వెన్నాడుతోంది. అంటే వీళ్ళకి కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే అష్టమ శని అంటే ఏ పనైనా ప్రారంభించి ఉంటారు కదా, ఇప్పటికిప్పుడే ప్రారంభించిన వాళ్ళైనా, లేదా ఒక 10 రోజులు 20 రోజులు నెల రోజులు వెనకాల ఎప్పుడో ప్రారంభించిన వాళ్ళైనా ఆ పనులు కొంచెం ఆగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సజావుగా జరగవు. పబ్లిక్ రిలేషన్ బాగుండదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుండదు. వ్యక్తిగతంగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. ఏకాదశంలో గురువు గారు కూడా చాలా బాగున్నారు. కానీ ఈ 2 గ్రహాలే కదా బాగున్నవి. ఆ 2 గ్రహాలు ఇచ్చే ఫలితం ఉద్యోగ జీవితం సంతృప్తిగా జరుగుతుంది. ఏదైనా ధనము చేతికి వచ్చేది బాగుంటుంది. మరి కుటుంబ జీవితం అంతంత మాత్రంగానే ఉంది, అంతగా సాటిస్ఫాక్షన్ లేదు. అన్నదమ్ములతోనూ సహాయ సహకారాలు లేవు. మాతృవర్గ రీత్యా బాలేదు. సంతాన రీత్యా అంతంత మాత్రంగానే ఉంది, సంతృప్తి లేకుండా. ఏదైనా రుణభారాల గురించి మాట్లాడుకుందామంటే ఎక్కువగా అడుగుతూ ఉంటారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాకు ఎప్పుడు ఇస్తారని. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం వల్ల ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనిషికి, లేడీస్కి అయితే ఖచ్చితంగా భర్త సపోర్ట్ ఉండాలి, జెంట్స్కి అయితే భార్య సపోర్ట్ ఉండాలి. అప్పుడే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇక్కడ కనుక ఈ సింహరాశి వారు ఎవరన్నా భార్యాభర్తల్లో ఒకళ్ళు అయినట్టయితే వాళ్ళ సంసార జీవితంలో చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. మిగతా సమస్యల్ని గట్టెక్కడానికి వాళ్ళకి ఐకమత్యం ఏదే. అలాంటి పరిస్థితి వచ్చి చాలా వరకు మానసిక ఒత్తిడికి గురవుతారు వీళ్ళు. అన్ని గ్రహాలకి జపాలు చేయించుకోవడమా, లేదా ఒకసారి హోమం చేయించుకోవడమా, మనకంత స్తోమత లేదులేండి, కష్టం అనుకున్నట్టయితే వీళ్ళే స్వయంగా వీలైనంత వరకు నవగ్రహ జపం చేసుకోవడం, ఆ స్తోత్రాల్ని చదువుకోవడం, ఇష్టదేవత ఆరాధన చేయడం, ఇంటి ఇలవెల్పుని పూజ చేసుకోవడం చాలా మంచిది. అమ్మ, ఇప్పుడు ఈ రాశి వాళ్ళు కోపం లేదా ఎమోషన్స్ తో ఉంటారు కదా, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పెరిగే ఛాన్స్ ఉందా? ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడే ఒక్కటే కాదు, మే నెల ఒక్కటే కాదు. సింహరాశి వారికి ముక్కు మీద కోపం అంటాం, అలాంటి కోపం ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ప్రతిదీ నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఎక్కడా స్వార్థం కనిపించకూడదు, నిస్వార్థంగా ఉండాలి. అది చాలా వెరీ వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు ఇందులో. అంటే అంత ముక్కుసూటిగా ఎలా వెళ్ళగలుగుతారు ఎవరైనా? ఒక్కసారి ఏదో యువతలో అవతలో ఏదో కొంచెం ఆ గడప దాటాల్సి వస్తుంది. ఏ కారణం వల్ల అయినా కేవలం అవినీతికే మనం వీటన్నిటినీ పెట్టకూడదు. ఏదో ఒకసారి అవునంటారు, ఒకసారి కాదంటారు. అలాంటిది కూడా వీళ్ళు ఒప్పుకోరు. అంత స్ట్రిక్ట్ గా ఉంటుందన్నమాట సింహరాశి వారికి. మరి అలాంటప్పుడు కాస్త ఇబ్బందులుగానే ఉంటాయి. వారిని వారు సరి చేసుకోవాలి. ఎందుకంటే రాశ్యాధిపతి నవమంలో బుధుడితో కలిసి ఉన్నారు. అంటే అది చెప్పడానికి చాలా మంచి వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా అలాగే ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనని కొంచెం సరి చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇబ్బంది పడతారు. అమ్మ, మరి ఈ రాశి వాళ్ళకి వివాహం విషయంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఇప్పుడిప్పుడే వివాహం గురించి ఆలోచించకూడదండి. కొంచెం డిసెంబర్ దాటాలి.
మే నెలలో వివాహం కుదురుతుంది అని చెప్పడానికైతే రావట్లా. గ్రహస్థితులు చాలా వరకు వ్యతిరేకంగానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు పరిహారాలు చేసుకుంటూ దైవ చింతనలో ఉంటూ కాస్త ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రశాంతతని చూసుకుంటూ ఉన్నట్లయితే వీరికి ఈ నెలంతా బాగుంటుంది. అంటే ఇది మొత్తం ఈ నెలంతా సక్రమంగా సాగాలి అంటే ఏమైనా పరిహారాలు చేయాలి వీళ్ళు? ఇప్పుడు చెప్పిన పరిహారాలేనండి. ఏదైనా అంతేనా? జపం చేయించుకోవడం కన్నా మించిన పరిహారం ఉండదు. హోమం చేసుకోవడం కన్నా మించిన పరిహారం ఉండదు. ఒకవేళ మాకు అంత స్తోమత లేదు అనుకుంటే వాళ్ళకి వాళ్ళే స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కనీసం చేతనైన పూజ అయినా చేసుకోవాలి. అమ్మ, మరి కన్య రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మే నెలంతా? చాలా జాగ్రత్తగా ఉండవలసిన రాశుల్లో కన్య రాశి ఒకటి. ఓకే. వీళ్ళకి షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారం చాలా బాగుంది. ఓకే. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాలండి అంటే అంత పెద్ద గొప్పగా లేవు. ఓకే. కుటుంబ జీవితం కొంచెం బాగుందన్నమాటే గాని అన్నదమ్ములతో సహాయ సహకారాలు లేవు. భార్యాభర్తల మధ్య అనుబంధం లేదు. సంతాన ప్రకారంగా చూస్తే మనశ్శాంతి లోపిస్తోంది. అలాగే ఆరోగ్యం చూస్తే ఆరోగ్య ప్రకారంగా కూడా అంత పూర్తిగా దారుఢ్యంగా లేరు. పబ్లిక్ రిలేషన్స్ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా తలవంపులుగా ఉంటుంది, అగౌరవంగా ఉంటుంది, అమర్యాదగా ఉంటుంది. దాన ధర్మాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికైనా కూడా ఊరికే మాట ఇచ్చేస్తుంటారు, మీకు వచ్చేస్తాం మీకు ఇచ్చేస్తామని. కానీ చెప్పినంతగా వీళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అరే నాకు చెప్పావు కదా బలానా రోజు నాకేదో డబ్బులు ఇస్తానని, కాస్త ఇస్తావా అంటే ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళకి వీళ్ళే అవమానంగా ఫీల్ అవుతుంటారు. బా మనకి ఏంటి, మనం చెప్పాము చేయలేకపోయాం కదా, బాలేదు కదా, ఎందుకు చెప్పాము అనవసరంగా అని బాధపడుతూ ఉంటారు. డబ్బులు వస్తాయి కదా అనుకుంటే షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారం చాలా బాగుంది. అనుకోని విధంగా డబ్బులు వస్తాయి. కానీ ఎన్నాళ్ళు వస్తాయి, ప్రతిరోజు రావు కదా. ఊహించని విధంగా ఏదో ఎప్పుడో ఎవరికో ఒక 10,000 ఇచ్చుంటారు, వాళ్ళు ఇంకో 5,000 కలిపి ఒక 15,000 ఇస్తారు. అలా ఒకసారో 2 సార్లు ఏమన్నా డబ్బులు వస్తే రావచ్చు. మరి నెల మొత్తం ఫలితాలు కదా మనం చెప్పుకుంటున్నాం. నెల మొత్తం వస్తూనే ఉంటాయి డబ్బులు అంటే కష్టం, రావు. అలా వచ్చినప్పుడే జాగ్రత్త చేసుకొని వీళ్ళు వాడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, అలాగే కోర్టు కేసులు, ఈ రెండిటితోనూ చాలా సతమతం అవుతారు కన్యారాశి వారు. మే నెలంతా అతి జాగ్రత్తగా ఉండాలి చెప్పాలండి. అమ్మ, మరి ఈ రాశి వాళ్ళు విద్యా రంగంలో కానీ లేకపోతే ఉద్యోగ రంగంలో కానీ ఎలా ఉంటుంది వీళ్ళకి మే నెలంతా? విద్యా రంగంలో కొంచెం పర్వాలేదండి. కొంచెం గురుగారి దృష్టి పడుతోంది కాబట్టి కొంచెం ఏదన్నా ఇది చదువుకోవాలి అది చదువుకోవాలి అనుకుంటే చదువుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని రావాలి తప్ప మనం ఇంకా అత్యుత్సాహంగా ఆ పని చేద్దామా ఈ పని చేద్దామా, పై అధికారుల యొక్క మెప్పు పొందుదామా అంటే ఎదురు తిరిగి 4 అక్షింతలు పడతాయి తప్ప వాళ్ళకి ఏమీ మంచి పేరు రాదండి. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వరకు ఎలా ఉంటుంది? విదేశీ ప్రయాణాలు కొంచెం అనుకూలిస్తున్నాయి. కొంచెం అనుకూలిస్తున్నాయి, వెళ్ళొచ్చు. కోర్టు కేసులు లేకపోతే కుటుంబ కలహాలు లాంటివి ఉంటే ఏమైనా పరిహారాలు చేయాలంటారా? శని కుజ ఆ 2 గ్రహాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. వారి యొక్క దృష్టే కన్యా రాశి మీద పడుతూ ఇబ్బంది పెడుతోంది. ఇక పాపం ఇన్నాళ్ళు కష్టపడింది పడుతున్నారు ఇన్నాళ్ళు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ మాసాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి స్వస్థానంలోకి వెళ్ళిపోతున్నారు వారు, మేషరాశిలోకి. కానీ శని గారి యొక్క స్థితి ఉంది కదా, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు. ఇప్పటి వరకు పెనంలో ఉన్నట్టు పెనం మీద పొయ్యిలో పడ్డట్టు, అంతే తేడా. పెనం మీద ఉన్నా పొయ్యిలో ఉన్నా ఏదైనా సగే, అంతే. అమ్మ, మరి ఈ గ్రహాలన్నీ శాంతించి వీళ్ళకి మంచి జరగాలి అంటే వీళ్ళు ఏ దేవుడినైనా పూజలు చేయడము లేకపోతే మొక్కడము లేకపోతే విష్ణు సహస్రనామం చెయ్యాలండి. విష్ణు సహస్రనామం చేసి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకుంటూ అలా ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. గురువు గారికి సంబంధించిన స్తోత్ర పారాయణలు, ఇది విష్ణు సహస్రనామం గాని దక్షిణామూర్తి గాని గురువుకి సంబంధం. ఎక్కువ గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకున్నట్టయితే ఈ 10వ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క ఆశీస్సులు త్వరగా కలుగుతాయి. ఎందుకంటే చతుర్థాధిపతి సప్తమాధిపతి అంటే ఉభయ కేంద్రాలకి ఆధిపత్యం వహించినటువంటి గురువు యొక్క స్థితి సంచారం అంతగా బాలేదు, కొంచెం దోషం అన్నమాట అది. ఆ దోషానికి ఈ స్తోత్రాలు పారాయణ చేసుకుంటే
చాలా వరకు వాళ్ళు గట్టెక్కగలరు. అమ్మ మరి ఇప్పుడు తులారాశి వారికి మే నెల మొత్తం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? తులారాశికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. మే నెలంతా చాలా బాగుంటుంది, ఏమి సందేహపడక్కర్లేదు. ఎందుకంటే 6వ స్థానంలో శని కుజ సంచారం జరుగుతోంది. అది కలయిక మంచిది కాదు, కానీ శనిగారు మంచి ఫలితాలు ఇస్తారు, కుజుడు మంచి ఫలితాలు ఇస్తారు. తర్వాత 8వ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, అది కూడా చాలా మంచిది. రాశ్యాధిపతే అష్టమంలో ఉన్నారు. ఈ ఒక్క రాశికే ఎగ్జిబిషన్ అనమాట. కాబట్టి మంచివారు శుక్రాచార్యుల వారు, చాలా అద్భుతం. వెండి బంగారు కొనగలిగే స్థితి వస్తుంది. పాత రుణాలని వసూలు చేసుకోగలుగుతారు. వీళ్ళు ఏదన్నా రుణాలు చేసినట్టయితే తీర్చేసుకోగలుగుతారు. కొత్త రుణాలు కావాలంటే మళ్ళీ పొందగలుగుతారు. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అలాగే 9వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ వీళ్ళు అనేక విధాలుగా పబ్లిక్ విషయంలో ఒక లీడర్షిప్ స్థాయిని పొందగలుగుతారు. ఒక ఉన్నత స్థితిలోకి వెళ్తారు. అలాగే 10 మంది చేత గౌరవం పుచ్చుకోగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మాట తీరు చాలా బాగుండి ఫలానా వారు ఒక మాట చెప్పారు అనగానే ఒక వాల్యూ పెరిగినట్టుగా, మాట పరపతి పెరిగినట్టుగా ఉంటుంది. అలాగే కేతు సంచారం బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. రాశిలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. వివాహాది శుభకార్యాలు, ఒక మాట చెప్తేనే వీళ్ళు పెళ్ళిళ్ళు, ఇంకా వేరే ఏం ఆలోచించమండి, మీరు చెప్పారు కదా ఫలానా అమ్మాయిని చేసుకోమని, చేసుకుంటామని చెప్తారు. అంతగా గౌరవాన్ని అందుకుంటారు వీళ్ళు. వాళ్ళ మాట తీరు అంతగా బాగుంటుంది, వీళ్ళది అంతగా బాగుంటుంది. ఏదన్నా బకాయిలు రావాలన్నా వచ్చేస్తాయి, పిత్రార్జితాలు రావాలన్నా వస్తాయి, కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా పెట్టగలుగుతారు. అనేక విధాల లాభాల బాటలో ఉన్నారు. చాలా చాలా బాగుంది. ఏది జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అంటే సంతాన రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సంతానానికి సంబంధించి కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. అలాగే రాహుగ్రహానికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా కొంచెం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. అది కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశంగా తెలియజెప్తాను. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు మే నెల మొత్తం మంచిగా ఉండాలి అంటే ఈ దేవుణ్ణి పూజించడం మంచిది అని ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు? మరి తులారాశికి అధిపతి శుక్రాచార్యుల వారు, మరి శుక్రాచార్యుల వారికి అధిష్టాన దేవత తిరిగి మళ్ళీ అమ్మవారే. కాబట్టి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు, సాధారణంగా నేను లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్నే ఎక్కువగా రిఫర్ చేస్తాను. అదే చాలా మంచిది. అమ్మని పూజిస్తే ఆవిడ ఇవ్వనిదంటూ ఏది లేదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ మరి వృశ్చిక రాశి వాళ్ళకి మే నెల మొత్తం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఏమైనా దోషాలు ఉన్నాయంటారా? దోషాలు తక్కువగా ఉన్నాయండి. ఒక పంచమ స్థానం ఒకటి ఇబ్బంది పెడుతోంది కాబట్టి వీరు దైవ ఉపాసనలు అలాంటి వాటికి సంబంధించి చేసుకున్నట్టయితే చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తాను. సంతాన రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 విషయాల్లోనూ వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకోవడం మంచిది. మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా శ్రద్ధ తీసుకుని, అంటే శ్రద్ధ తీసుకోవడం అంటే ఓర్పు కలిగి ఉండడం, ఇది చేస్తే మంచిది. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే డబ్బు విషయంలో వేరే ఏమైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా చెప్తారా? నాకు తెలిసి తులారాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అయితే ఏమీ ఉండబోవడం లేదు. వాళ్ళకి ధనం బాగా వస్తోంది, పరపతి వస్తోంది, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతున్నాయి, ఆరోగ్యం బాగుంటోంది, అన్ని విధాలా బాగానే ఉంది. సంతాన రీత్యా మాత్రమే ఎక్కువగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సంతాన రీత్యానే జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంది కాబట్టి దాని గురించి కూడా వాళ్ళు ఏమీ వరి అవ్వక్కర్లేదు. విద్య విషయంలో కానీ విదేశీ ప్రయాణాల విషయాల్లో కానీ ఏమైనా జాగ్రత్తలు? ఏం అవసరం లేదు, అన్ని బాగున్నాయి ఈ నెలలో. అవునా? చాలా బాగుంది. అమ్మ, వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో ఇది మానుకుంటే బాగుంటుంది ఇంకా అని ఏమైనా చెప్తారా? ఏదంటే ఏది మానుకోవాలి అంటే మాట్లాడే విధానంలో కొంచెం జాగ్రత్తలుగా ఉండాలి. అదొక్కటే. ఎందుకంటే ఇక్కడ శని కుజుల కలయిక జరుగుతోంది. వీళ్ళు ఒకటి మాట్లాడితే ఎదుటి వాళ్ళు వేరే ఇంకొకటి అర్థం చేసుకుంటే కష్టమైపోతుంది. కాబట్టి మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం బాగుంది కాబట్టి అందరూ తప్పుగా అర్థం చేసుకోరు. 99% వీళ్ళ మనుగడ బాగానే ఉంటుంది. కానీ
ఇందాక చెప్పినట్టుగా ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది అన్నట్టుగా ఈ శని కుజుల కలయిక ఉంది. వాక్స్థానాధిపతి వెళ్ళి శని గారితో కలుస్తున్నారు కాబట్టి జాగ్రత్త అంతే. అది మటుకు ముఖ్యమైన సూచనగా తెలియజెప్తా. మరి ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంది మే నెలంతా? ధనస్సు బాణం బాణం వేసినట్టే. అవును. తృతీయ స్థానంలో రాహు గారి సంచారం ఎక్సలెంట్గా ఉంది. అలాగే సప్తమ స్థానంలో గురువు గారు చాలా బాగున్నారు. మళ్ళీ మాసాంతానికి వెళ్ళేటప్పటికి మిగతా గ్రహాల పరిస్థితులు కూడా ఏం పెద్ద గొప్పగా లేవు. అక్కడికి శుక్రాచార్యుల వారు వచ్చారు, బుధుడు వచ్చారు, పెద్ద గొప్పగా లేవు. అలాగే పంచమ స్థానంలోకి కుజుడు వచ్చారు, అది కూడా పెద్ద గొప్పగా లేదు. కానీ ఇక్కడ ఒక ముఖ్య సూచనగా ఏం చెప్పుకోవాలంటే పంచమాధిపతి పంచమంలోకి వచ్చారు కాబట్టి ఆయన తన ఇంటిని ఏం పాడు చేసుకోరు. అక్కడ ఇవ్వవలసినటువంటి ఫలితాలని ఎక్కడ కూడా చెడగొట్టరు. అలా అని చెడు ఫలితాలని ఇవ్వరు అంతే. కాబట్టి కొంచెం పర్వాలేదు అనే చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి రెండు ఫలితాలు పోటీ పడుతూ ఉంటాయి. ఒకటేంటి, అర్ధాష్టమంలో శని గారు ఉన్నారు. రెండోది ఏంటి, సప్తమ స్థానంలో గురువు గారు ఉన్నారు. నువ్వు ఏమన్నా చెడ్డ ఫలితం ఇస్తే నేను దాన్ని మంచి చేస్తా అని గురువు గారు అంటుంటారు. నువ్వేమన్నా మంచి చేస్తుంటే నేను దాన్ని ఇబ్బంది పెడతానని శని గారు అంటుంటారు. అంటే మానవ భాషలో చెప్పాను నేను. అంటే ఆ పరస్పర విరుద్ధమైనవన్నమాట. ఫైనల్ గా ఏం జరుగుతుందంటే మంచే జరుగుతుంది. ఎందుకంటే అర్ధాష్టమ శని జరుగుతోంది కాబట్టి గురుబలం చాలా బాగున్నప్పుడు ఈ అర్ధాష్టమ శని యొక్క ఫలితాలు తగ్గిపోవాల్సిందే. దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తగ్గాల్సిందే. ఇక్కడ రాహు గారి బలం ఉంది కాబట్టి తృతీయ స్థానం బాగుంది అని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. సంతానం బాగుంటారు. లాభాల బాటలో ఉంటారు. అలాగే విద్య చాలా బాగుంటుంది. ఉద్యోగం బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట పరపతి పెరుగుతుంది. పిత్రార్జితం పెరుగుతుంది. వీటన్నిటి వల్ల ఈ అర్ధాష్టమ శని ఇచ్చేటటువంటి ఆ దుష్ట ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు పర్వాలా. వివాహం విషయంలో ముందడుగు వేయాలనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా జాగ్రత్తలు చెప్తారా? ధనస్సు రాశి వారికి వివాహం జూన్ 1 లోపల కుదిరిపోతుందండి. చూస్తున్న వారికి అయిపోయినా ఆశ్చర్యం లేదు, మాక్సిమం కుదిరిపోతుంది. మరి మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మే నెలంతా? మకర రాశి వారికి జూన్ 1 నుంచి గురువు గారు మారబోతున్నారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మారిపోబోయే ముందర చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. అలా ఫలితాలను ఇచ్చేందుకు వీలుగా విత్తనాలు పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళొస్తారండి, మీరు ఫస్ట్ నుంచి జాయిన్ అవుదురండి అంటారు. అంటే ఉద్యోగం వచ్చినట్ట రానట్ట? వచ్చినట్టే. అంతే. వచ్చిందా, వెళ్ళారా ఉద్యోగానికి, రోజు వెళ్తున్నారా అంటే లేదు ఫస్ట్ నుంచి వెళ్తానంటారు. ఆ ఆనందం ఇప్పటి నుంచి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అమ్మయ్య నాకు 1వ తారీఖు నుంచి ఉద్యోగం వచ్చిందని, ఈ ఫస్ట్ నుంచి నేను ఉద్యోగానికి వెళ్ళొచ్చు అంటారు, అనుకుంటారు. అంటే ఏంటి, అప్పటి నుంచి మంచి ఫలితాలు వస్తాయి. దాని తాలూకు ఆనందం మీకు ఇప్పటికే వచ్చేస్తుంది. ఏదో ఒక వెహికల్ కొన్నారనుకోండి, 4 రోజుల్లో డెలివరీ ఇస్తామంటారు. కొత్త వెహికల్ ఆర్డర్ పెట్టుంటారు, లేదండి స్టాక్ లేదు, ఒక 4 రోజుల్లో ఇస్తామంటారు. 4 రోజుల్లో ఒక బ్రహ్మాండమైన వెహికల్ వస్తుంది నాకనే ఆనందంతో ఉంటాడు. అలా కొంచెం ఆలస్యం అయినా కానీ 10 రోజుల్లో గ్యారంటీగా వచ్చేస్తుంది అది. అంటే ఏంటి, ఒక వాహనం కొనాలి అనుకున్నా, ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్నా, ఒక వివాహం చేసుకోవాలి అనుకున్నా కుదురుతుంది. అన్నీ బాగున్నాయి, ముహూర్తాలు పెట్టుకోవాలి, వాళ్ళు రమ్మంటే రావట్లేదు. అవతల ఇంకో పెళ్లి వాళ్ళు, ఆడపెళ్లి వాళ్ళ, మగ పెళ్లి వాళ్ళ ఎవరో ఒకళ్ళు రావట్లేదు. మరి ఎలాగండి అంటే వాళ్ళకి ఏదో ఆటంకం వచ్చిందండి, ఆగండి అంటారు. సరే ఆటంకమే కదా, అది అయిపోయిన తర్వాత ముహూర్తాలు పెట్టుకుంటాం కదా అనే ఉత్సాహంతో వీళ్ళు ఉంటారు, ఈతల వాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆ ఒక టైం నిర్దేశితంగా ఉంటుందన్నమాట. దాని తాలూకు ఫలితాలన్నీ ముందరకు వచ్చేస్తాయి. దాని ఆనందం అనుభవించేస్తారు వీళ్ళు. అమ్మయ్య మనకి వివాహం కుదిరింది, అమ్మయ్య మనం ఒక ఇల్లు కొనుక్కోగలిగాం, లేదా ఒక పెద్ద మంచి వెహికల్ కొనుక్కోగలిగాం, నాకు ఉద్యోగం వచ్చేసింది అంటే ఆ ధైర్యం వచ్చేస్తుంది అనమాట. గుండెల నిండా ధైర్యం ఉంటుంది, ఆ సంతోషం ఉంటుంది. అలాంటివన్నీ వచ్చేస్తాయి అన్నమాట గురుగారి వల్ల. ఈ నెల అంతా కూడా వీళ్ళు ఇలాంటి ఆనందాలే అనుభవిస్తూ ఉంటారు.
మూడో స్థానంలో శని కుజుల యొక్క కలయిక ఉంది. తృతీయంలో చాలా అద్భుతంగా ఉంటుంది, అది మంచి ఫలితాలు. ఆ కలయిక వల్ల ఇబ్బంది, కానీ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలు. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారండి, వాళ్ళ పిల్లలు ఎంత బాగున్నారో అని వచ్చి మెచ్చుకుంటూ ఉంటారేమండి, మీ పిల్లలు చాలా బాగున్నారండి అని. ఏమన్నా ప్రైజ్లు వస్తాయి, వీళ్ళకి గర్వకారణంగా ఉంటుంది, మంచి మార్క్స్ వస్తాయి, వీళ్ళకి మా పిల్లలు బాగా చదువుకుంటున్నారని ఒక విధమైన తృప్తితో ఉంటారు. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంతేకాదు ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది మకర రాశి వారికి. వీటికి సంబంధించినటువంటి బీజాలన్నీ కూడా ఇప్పుడు మకర రాశి వారికి పడి ఇంకా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది చాలా చెప్పదగిన సూచనలు అన్నమాట ఇవన్నీ. ఈ రాశి వాళ్ళు ఏదైనా పరిహారం చేస్తే ఇంకా బాగుంటుంది? ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే కోర్టు కేసులు ఒకటి కనిపిస్తూ ఉన్నాయి, వాహన ప్రమాదాలు ఒకటి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటి విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క కలయిక ఎంత మాత్రం మంచిది కాదు, కాబట్టి తప్పనిసరిగా వాటికి సంబంధించి నివారణలు, పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అది జపమైన అవ్వచ్చు, హోమమైన అవ్వచ్చు, లేదా నవగ్రహాలలో శని కుజులకి అభిషేకమైన అవ్వచ్చు, ఏదైనా కానీ చేసుకోవాలి. వీళ్ళకి డబ్బుల విషయంలో కానీ, సిరి సంపదలు వచ్చేవి పోయేవి విషయంలో కానీ ఎలా ఉండబోతుందంటే? ఇంకా కొంచెం వేచి ఉండాలి, ఒక నెల రోజుల కాలం వేచి ఉండాలి. బాగా డబ్బులు వస్తాయని తెలుసు, కానీ చేతికి అందవు అప్పుడే. కుటుంబ జీవితంలో కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి, అలాగే కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మాతృవర్గ రీత్యా ఇబ్బందులు ఉంటాయి. ఏదన్నా స్థిర చరాస్తుల్ని పెంపుదల చేసుకుందాం అంటే 1-2 కొందామా, ఏదో ఒకటి ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంటుంది, మళ్ళీ ఇంకోటి కొనాలా అంటే బేరాలు తెగవు. బాగానే ఇల్లు బాగుంది, అన్ని బాగున్నాయి, వాళ్ళు మనం అడిగిన ధరకి వాళ్ళు ఇస్తున్నారు, కానీ విషయం తెగదు. ఇంకా కొద్ది రోజులు మళ్ళీ ఇంకోసారి వెళ్తే, ఇప్పుడు ఏదో అంటుంటారు కదా, ఇంకా 1 or 2 సిట్టింగ్స్ వేస్తే అది ఫైనల్ అయిపోతుందండి అని, అలాగనమాట. ఇంకొకసారి 2 సార్లు వాళ్ళని వెళ్ళి కలిసి మాట్లాడితే దానికి ఒక తుది రూపం వస్తుంది. అలాంటివి కొంచెం ఓర్పు పట్టాలి. ఈ నెల పనులు అవుతాయి అని ఆశాజనకంగా ఉంటారు, కానీ నిదానంగా అవుతాయి. అమ్మ, ఈ రాశి వాళ్ళకి వివాహ ఫలితాలు ఎలా ఉన్నాయంటే? వివాహ జీవితంలో ఉన్నవారు, ఇప్పటికే భార్యాభర్తలుగా ఉన్నవారు కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. చాలా చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు, కాకపోతే ఒక నెల వీళ్ళు కొంచెం సంయమనం పాటించినట్టయితే ఖచ్చితంగా వివాహాలు కుదిరిపోతాయి. వివాహం కుదిరే వాళ్ళకి, ఆ వయసు వాళ్ళకి వివాహం కుదురుతుంది. అమ్మ, ఇప్పుడు కుంభరాశిలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉన్నాయంటారా? అసలు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వాళ్ళకి? కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే ఎవరు అదృష్టవంతులు అంటే, కుంభరాశి వాళ్ళు అదృష్టవంతులు, కర్కాటక రాశి వాళ్ళు అదృష్టవంతులు. వీళ్ళ కొత్త అవకాశాలు కాదు, భగవంతుడి దయ అనేది వీళ్ళ మీద ఉంది, కాబట్టి అనుకోని విధంగా పనులు అయిపోతుంటాయి వీళ్ళకి. ఎప్పుడో ఏదో ప్రయత్నం చేస్తుంటారు, ఎవరికో ఒక మాట చెప్పుంటారు, ఏదైనా అవకాశం ఉంటే చెప్పు అని, వాళ్ళు ఇప్పుడు చెప్తారు. అలాగే ఎప్పుడన్నా మంచి సంబంధాలు ఉంటే చెప్పు అని అడుగుతారు, ఎవరికో చెప్పుంటారు, వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చి వీళ్ళకి చెప్తారు. అంతే, అలాంటి మంచి జరుగుతూ వెళ్తుంది. దైవ బలం చాలా బాగుంది. దైవ బలం పంచమ స్థానంలో గురువుగారు అంటే అది మాటలైన విషయం కాదు. మరి నెలాఖరికి వెళ్ళేటప్పటికల్లా మాసాంతంలో శుక్రాచార్యుల వారు కూడా అక్కడికి వెళ్తున్నారు. అక్కడ పంచమంలో చాలా బలం ఉంది, చతుర్థంలో ఉన్నప్పుడు కూడా చాలా బలం ఉంది, కాబట్టి స్థిర చిరాస్తులు బాగుంటాయి, వృద్ధి జరుగుతుంది. మాతృవర్గ రీత్యా ధనము కానీ, మాట సహాయం కానీ, ఏదో ఒక సహాయ సహకారాలు అందుతాయి. సంతానం చాలా బాగుంటారు, ఆధ్యాత్మిక చింతన చాలా బాగుంటుంది. అలాగే దీన్ని పూర్వజన్మ పుణ్యస్థానం అని కూడా అంటాం. పంచమ స్థానాన్ని, నవమ స్థానాన్ని రెండిటికి చెప్తాం అది. కాబట్టి ఎప్పుడో చేసుకున్న అదృష్టం ఇప్పుడు వీరికి ఆశీస్సులుగా మారిందనమాట. తృతీయంలో రవి బుధులు, బుధ ఆదిత్య యోగము పడింది, అలాగే రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు. అలాగా ఈ అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, కుటుంబ రీత్యా మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం రుణభారాల రీత్యా కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అన్ని విషయాలలోనూ దైవ బలం బాగా పనిచేస్తోంది వీరికి, అది చెప్పదగినటువంటి సూచన. కుటుంబ విషయంలో మటుకు సమయాన్ని వెచ్చించి కాస్త శ్రద్ధ తీసుకుంటూ ఉండడము, కాస్త ఖర్చులు తగ్గే విధంగా ప్రణాళికలు వేసుకోవడము, ఇలాంటివి అయితే తప్పనిసరిగా చేయాలండి. కోర్టు కేసులు కూడా
ఏమన్నా ఉన్నట్టయితే మటుకు జాగ్రత్త, జాగ్రత్త, అతి జాగ్రత్త. అమ్మ ఈ రాశి వాళ్ళకి ఏమైనా దోషాలు ఉన్నాయంటారా? ఏమైనా పరిహారాలు చేస్తే బాగుంటుంది? తప్పకుండానండి. రాశిలోనే రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఎంత మాత్రం ఉండబోదు. ఓకే. నువ్వంటే నువ్వెంత అనుకునేటటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. ఇద్దరు మంచి వాళ్ళే అయి ఉంటారు, కానీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోతుంది. ఓకే. నిజంగా చాలా బాగున్న వాళ్ళకి కూడా మనస్తాపం వచ్చే అవకాశం ఉంది. అలాంటి గ్రహస్థితి అది. కాబట్టి రాహుకేతువులకి చక్కగా శ్లోకాలు, స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే కొంచెం జపాలు అవి ఏమన్నా చేయించుకోవడము. రాహుకి అధిదేవత దుర్గాదేవి కాబట్టి దుర్గకి పూజ చేసుకోవడము, అలాగే కేతువుకి అధిదేవత గణపతి కాబట్టి గణపతికి పూజ చేసుకోవడము. ద్వితీయ స్థానంలో శనిగారి యొక్క స్థితి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అది. ఇంకా ఏలినాటి శని జరుగుతూ ఉంది వాళ్ళకి. శనిగారికి అభిషేకాలు చేయించుకోవడము, శనికి అధిదేవత ఈశ్వరుడు కాబట్టి ఈశ్వర అభిషేకం చేసుకోవడము, ఈశ్వరుడి యొక్క ఫోటోని పూజా మందిరంలో పెట్టుకుని పూజించడము, అదే శివారాధన, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. గురుబలం బాగుంది కాబట్టి ఈ చెడ్డ ఫలితాలు తొందరగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అమ్మ మరి కుంభరాశి వాళ్ళకి జాబ్ విషయంలో చూస్తే ఏమైనా ప్రెషర్ పెరిగే ఛాన్స్ ఉందంటారా మే నెలలో? తప్పకుండా ఉందండి. ఓకే. తప్పకుండా. వాళ్ళకి ఏంటంటే ఈ దశమ స్థానాధిపతి కుజుడు శనిగారితో కలిసి ఉన్నారు. చిత్ర విచిత్రాలుగా ఉంటుంది వాళ్ళకి. ఓకే. అంత అనుకూలమైన పరిస్థితులు ఉండబోవట్లేదు. అలాగే కొంతమంది ఉద్యోగాలు మారడానికి కూడా సిద్ధమైపోతూ ఉంటారు. ఈ పాటికే ఉద్యోగాలు పోవడం లాంటివి కూడా జరుగుతాయి చాలా మందికి. ఊహించని విధంగా రాత్రికి రాత్రే మాకు ఉద్యోగం పోయిందండి అని కూడా మనకి కొంతమంది అంటూ ఉంటారు. అలాంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. భూమి తగదలు, ఆస్తి తగదలు, కోర్టు కేసులు, గొడవలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి కొంచెం వ్యతిరేకత భావన, ఎప్పుడో ఉన్నటువంటి శత్రుత్వం ఇప్పుడు బయటపడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కొంచెం నిద్ర పట్టని రాత్రులు ఉంటాయి. కానీ వీరు అదృష్టవంతులు. ఎంత ఉన్నా గురుబలం బాగుంది కాబట్టి నెట్టుకొచ్చేస్తారు. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కాబట్టి ఏదైతే దుష్ట ఫలితాలు అని మనం అనుకుంటున్నామో, చెప్పుకుంటున్నామో ఇప్పుడు, వాటిని చాలా జాగ్రత్తగా అధిగమిస్తారు. అది దానికి ఈ జపాలు అలాంటివన్నీ పరిహారాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అమ్మ మరి మే నెల అంతా మీన రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మీనరాశి గురించి చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి. కుంభరాశి ఎలాగో మీనరాశి కూడా అలాగే. కానీ కుంభరాశికేమో ఇప్పుడు అదృష్టం కొనసాగుతోంది, మీనరాశి వాళ్ళకేమో రేపు జూన్ నుంచి అదృష్టం కొనసాగుతుంది. మే నెల మటుకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచన. రాశిలోనే శని కుజులు ఉన్నారు, ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు. బుధుడు మంచివారే కానీ రవి అంత పెద్ద గొప్ప ఫలితాన్ని ఇవ్వరు. తృతీయంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, అది కూడా గొప్ప ఫలితాన్ని ఇవ్వరు. చతుర్థంలో గురువు అర్ధాష్టమంలో ఉన్నారు, ఏమాత్రం మంచి ఫలితాలు ఉండవు. అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, మాసాంతానికి వెళ్ళేటప్పటికి నవమం అవుతున్నారు, ఏమాత్రం అనుకూలంగా లేరు. రాహు వ్యయస్థానంలోనే ఉన్నారు. అంటే ఏ పక్క నుంచి చూసినా కొంచెం ఇబ్బంది అనమాట. ఇటు కదులుదామా ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది, అటు కదులుదామా ఇంకో ముళ్ళు గుచ్చుకుంటుంది, పోనీ అడుగు తీసి అడిగేద్దామా ఆ కిందనే నిప్పులు ఉంటాయి. అలా అనమాట. చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కనిపిస్తోంది. వీళ్ళు పూర్తిగా దైవాన్ని సర్వస్య శరణాగతి చేయడం చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు కానీ, కోర్టు కేసులు, భూ వివాదాలు అన్నిటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భూమి వివాదాలు ఉన్నాయి. ధనము విషయంలో వీళ్ళకి ఈ షష్ఠ స్థానంలో కేతువు గారి సంచారం వల్ల కొంచెం చేతికి ధనం అయితే వస్తుంది, కానీ ఆరోగ్యం బాగలేదు. స్థాన చలనం కనిపిస్తోంది. అలాగే ఈ కోర్టు కేసులు, గొడవలు, పెద్ద మనుషుల పంచాయతీలు, భూమి కబ్జాలు ఎవరన్నా చేసుకోవడం, వీళ్ళ స్థలాలు, పొలాలు ఇలాంటివన్నీ ఆక్రమించుకోవడం, బెదిరించడం, ఇలాంటివి ఏమన్నా ఉండే అవకాశం ఉంది. సంతానం వైపు నుంచి సపోర్ట్ ఏమీ కనిపించదు. సంతానం పట్ల అసంతృప్తి ఉంటుంది. సంతృప్తి కాదు, అసంతృప్తి. అసంతృప్తి ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అసంతృప్తి కనిపిస్తుంది. స్థిరచరాస్తుల గురించి ఎక్కువ కష్టపడాలి. ఏదైనా కొనాలి అనుకున్నారంటే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు. ఇన్ని విషయాల పట్ల వీళ్ళు ప్రతిదాని పట్ల అప్రమత్తంగానే ఉండాల్సిన పరిస్థితి.
దానివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోంది, అది అనారోగ్యానికి దారితీస్తుంది, ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీనరాశి వారు తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకుంటే మంచిదండి. ఇష్టదేవతారాధన చేసుకుంటూ అలా ఉన్నట్టయితే కొంచెం ప్రశాంత చిత్తంతో ఉంటారు. ఇక మాసాంతంలోకి వెళ్ళేటప్పటికైతే శుక్రాచార్యుల వారి బలము బాగుంది, బుధుడి బలము బాగుంది కాబట్టి కొంచెం ఊపిరి ఆడినట్టుగా ఉంటుంది. పరిహారాలు బాగా మేలు చేస్తాయి వీళ్ళకి. అమ్మ, ఈ రాశి వాళ్ళు ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే విదేశీ ప్రయాణాలకి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే వివాహ బంధంలోకి కొత్తగా అడుగు పెట్టాలనుకునే వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? వివాహ బంధంలోకి కొత్తగా అడుగు పెట్టాలనుకునే వారికి కొద్దిగా ముందు జాగ్రత్తగా ఉండండి అనే చెప్తాను. ఎందుకంటే వివాహం చేసుకున్నాం కదా, ఇక నువ్వే నేను నేనే నువ్వు అన్నట్టుగా మొదటి రోజు నుంచి ఉంటే మనస్పర్ధలు మొదలవుతాయి. కొద్దిగా నిలుపు నిదానంగా ఆలోచించి అసలు అవతల వ్యక్తి ఎలా ఉన్నారు ఏంటి, మన మనస్తత్వానికి ఎలా మాట్లాడితే వాళ్ళ మనస్తత్వం సరిపోతుంది, వాళ్ళ మనస్తత్వానికి మనం ఎలా ఉంటే బాగుంటుంది, కొద్దిగా ఇలాంటివి ఆలోచించుకుని సంయమనంగా పాటించుకుంటూ వెళ్ళినట్టయితే ఈ బ్యాడ్ టైం ఏదైతే ఉందో ఈ 4 రోజుల కాలము, ఆ 4 రోజుల కాలం అయిపోతుంది. అప్పుడు కొంచెం అన్యోన్యత పెరగడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు పెంచుకోవచ్చు. కానీ ఇప్పుడే మనం ఇంకా వివాహం చేసేసుకున్నాం కాబట్టి మన ఇద్దరం ఒకటే అన్నట్టుగా ఉంటే ఇప్పటి నుంచే కలతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గ్రహస్థితులు అలా ఉన్నాయి, మనం చెప్పకూడదు, వ్యతిరేకమైన మాట కదా అది. అవును, కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. టైం బాగాలేనప్పుడు ఎవరికైనా అదే చెప్తాం, సంయమనం పాటించండి అని చెప్తాం. అలాంటిదే ఇక్కడ కూడా కనిపిస్తుంది. అమ్మ, ఇప్పుడు మనం 12 రాశుల గురించి మాట్లాడాం కదా. ఈ రాశుల్లో ఇప్పుడు కొత్తగా ఏమైనా బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ ఎలా ఉండబోతుంది అంటారు ఈ నెలంతా? ఏ రాశి వారికి బాగుంటుంది అని అడుగుతున్నారా? ఏ రాశి వాళ్ళకి బాగుంటుంది, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టార్ట్ చేసే ముందు? కర్కాటక రాశి వారికి చాలా బాగుందండి. ఏ బిజినెస్ అయినా వారికి, అంటే వారికి తగ్గ బిజినెస్ ఏదో వారు ఆలోచించుకుంటారు కదా, అలా బిజినెస్ లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి ఈ నెలంతా బాగుంది. ఏది ఏమైనా తారాబలం మంచిగా చూసుకోవాలి, ముహూర్తానికి ఒక మంచి సమయాన్ని ఎంపిక చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఎప్పుడంటే అప్పుడు మొదలు పెట్టకూడదు, ఏదైనా ఒక మంచి సమయం అనేది ఉంటుంది, దాని ప్రకారంగా చూసుకోవాలి. అలాగే తులారాశి వారికి కూడా చాలా బాగుంది ఈ నెలంతా. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలన్నా కూడా కొన్ని వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పచ్చు. వీరిద్దరికి చాలా బాగుందండి. ఏ రాశి వాళ్ళకి మొత్తానికి కలిసి రాదు కొత్తవి ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అంటారు? వృశ్చిక రాశి వారికి బిజినెస్లు అసలు ఏమాత్రం ఇప్పుడు కలిసి రావు. ఈ నెలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి కూడా అంతే, కన్యా రాశి వారికి కూడా అంతే, ఏమాత్రం బాగుండడం లేదు. అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాసుల్లో కుంభరాశి కూడా ఉందండి. కుంభరాశి వాళ్ళు కూడా ఇప్పుడు ఏమీ ప్రారంభించకూడదు. మరి ధనుసు రాశి వారికి మళ్ళీ బానే ఉంది, వాళ్ళు ప్రారంభించవచ్చు. అమ్మ, ఇప్పుడు 12 రాశుల గురించి మనం మాట్లాడుకున్నాము, అంత బాగుంది అని చెప్పారు, కొంతమందికి బాగాలేవు, ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు కదా. ఇప్పుడు చాలా మందికి గ్రహ దోషాలు, కొన్ని పరిహారాలు చేయాలన్నారు కదా. ఇప్పుడు ఆ రాశిలో వాళ్ళు ఈ పరిహారాలు చేసుకోండి బాగుంటుంది అని మీ మాటల్లో ఏమైనా చెప్తారా వాళ్ళకి? తప్పకుండా చెప్తానండి. ఏ రాశి వాళ్ళైనా కానీ వాళ్ళ జన్మ జాతకం అంటూ ఒకటి ఉంటుంది, వాళ్ళు పుట్టినటువంటి సమయం ఉంటే సమయాన్ని నోట్ చేసుకొని ఉన్నట్లయితే వాళ్ళ సమయం ప్రకారంగా మాకు ఇస్తే గనక చక్రం వేసి దోషాలు ఏమిటి, దీనికి ఎలాంటి పరిహారాలు అనేది చెప్తాం. ఒకవేళ గనక మాకు సమయం తెలియదండి, మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు రాయలేదనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క పేరుని బట్టి ఇప్పుడు ఏ రాశి, ఏ నక్షత్రము, ఏ జరుగుతోంది అనేది తెలియచెప్తాం. మొత్తం మీద చూసినట్టయితే ఈ శని కుజుల కలయిక బాలేదు కాబట్టి తప్పనిసరిగా శని కుజులకి స్తోత్రపారాయణాలు చేసుకోవడము, జపాలు చేయించుకోవడము, లేదా నవగ్రహ హోమం చేయించుకోవడము, ఇలాంటివి చాలా చాలా మంచిది. అలాగే కుంభరాశి వారు కానీ సింహరాశి వారు కానీ వీరికి అసలు రాహుకేతువుల దోషమే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వారు కూడా ఈ జపాలు చేయించుకోవడం, హోమాలు చేయించుకోవడం, ఇలాంటివి చేసుకోవడం చాలా మంచిది. అలాగే వృశ్చిక రాశి వారు కానీ మీనరాశి వారు కానీ వీరికి కూడా గ్రహస్థితులు అంతగా బాగాలేదు కాబట్టి మొత్తం నవగ్రహ హోమం చేసుకోవడము, లేదా నవగ్రహాలకి సంబంధించి జపం చేయించుకోవడము చేస్తే
చాలా వరకు ప్రశాంత జీవితంతో ఉంటారు. జన్మజాతకం ఉన్నవారు దోష పరిహారం ఏమిటో తెలుసుకుంటారు కాబట్టి వాటి ప్రకారం చేయించుకోవాలి. అవి లేని వారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారాలు చేసుకుంటే మంచిది. సో చూసారు కదండి, మే నెలలో ఏ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అలాగే ఎలాంటి దోషాలు ఉన్నాయి, వాటికి ఎలాంటి నివారణ చేస్తే బాగుంటుంది, అండ్ ఏ రంగంలో ఎలా ముందడుగేస్తే బాగుంటుంది అనేది చూసాం కదా. మరి అమ్మ చెప్పినట్టుగానే ఆ నివారణలు చేసి మీరు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. అమ్మ చాలా ఓపికతోటి మాకు 12 రాశుల గురించి చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. అండ్ ఎలాంటి నివారణలు చేయాలి దోషాలకి అని చెప్పేసి చాలా బాగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.